Good morning, students. Now we are going to learn about full answer questions. Full answer questions అంటే ఏ క్వశ్చన్స్ కి అయితే మనం కంప్లీట్ గా ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుందో, ఏ క్వశ్చన్స్ కి అయితే మన ఎస్ అని కానీ నో అని కానీ కాకుండా ఇతర పదంతో కానీ ఆన్సర్స్ అంటే సమాధానం ఇవ్వాల్సి వస్తుందో దాన్ని ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం. అసలు మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం అన్నది ఒకసారి చూద్దాం. దాని తర్వాత మనం ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఫామ్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఇట్స్ చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే ఎంత ఈజీ అనుకుంటారు. కాబట్టి మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఏంటంటే వర్బ్స్, ప్రిపోజిషన్స్, స్టేట్మెంట్ ఆఫ్ ప్రొనౌన్స్ బాగా కంట్రోల్ చేయాలి. లెట్స్ సీ హౌ దీస్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ వాట్ వీ హావ్ లెర్న్డ్ అంటిల్ నౌ. ఇప్పుడు వరకు మనం ఏం నేర్చుకున్నాం అన్నది చూద్దాం. సో ఫస్ట్ డే మీరు నేర్చుకున్నది ఏంటంటే ఇది నేర్చుకున్నారండి. ఏం నేర్చుకున్నారు? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ నేర్చుకున్నారు. ఇది ఫస్ట్ కన్స్ట్రక్షన్. ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను ఈ ప్లేస్ లో. ఇది ఫస్ట్ డే నేర్చుకున్నారు. అంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ మీద నేను మీకు కొన్ని సెంటెన్స్లు ఇచ్చాను. ఇంచుమించుగా దీని మీద ఒక 4 or 5 days సెంటెన్సెస్ హోంవర్క్ పంపించడం జరిగింది. మీరు వాటిని చూసారు, నోట్బుక్ లో ఎక్కించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, సెకండ్ డే అంటే నెక్స్ట్ లెసన్ మనం ఏం నేర్చుకున్నాము అంటే సబ్జెక్ట్, వెర్బ్, ఎస్-ఫామ్, ఆబ్జెక్ట్. అంటే ఈ ప్లేస్ లో ఎస్-ఫామ్ ఎందుకు పెట్టాం అంటే ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో హీ, షీ, ఇట్ అని వస్తే హీ అని కానీ, షీ అని కానీ, ఇట్ అని కానీ సబ్జెక్ట్ ప్లేస్ లో వస్తే వెర్బ్ ఎస్-ఫామ్ పెట్టాలని మనం నేర్చుకున్నాం. దానికి సంబంధించి ఎస్-ఫామ్ ఎలా పెట్టాలి ఏంటి అన్నది రూల్స్ కూడా పంపించాను. అది సెకండ్ స్ట్రక్చర్ కింద నేర్చుకున్నాం. తర్వాత మనం నేర్చుకున్నది ఏంటి? నెగిటివ్స్ నేర్చుకున్నాం అండి. మనం ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్స్ మాట్లాడమండి, నెగిటివ్స్ కూడా మాట్లాడుతూ ఉంటామని చెప్పి నేనేం చెప్పాను, సబ్జెక్ట్ తర్వాత డొనాట్ డస్ నాట్ పెడితే స్ట్రక్చర్ అయితే చూసారా, సబ్జెక్టు మనం నేర్చుకున్న దాంట్లో సబ్జెక్టు వెర్బ్ కామన్ గానే ఉంది. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ కామన్ గా ఉంది. ఒక సెంటెన్స్ ని నెగిటివ్ లోకి మార్చాలంటే మనం చేయాల్సింది ఏంటి? డొనాట్ డస్ నాట్ ని మనం ప్లేస్ చేయాలండి అని చెప్పాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ డస్ నాట్ అని హీ, షీ, ఇట్లకి వాడతాం. డొనాట్ ఏమో ఐ, యు, దేనికి వాడతాం అని చెప్పాను. ఇక్కడ మీకు ఐ, వి, యు, దేలకేమో ఏం వాడతాం మనం? డస్ నాట్ వాడతామని. అలాగే హీ షీట్లకి హీ షీ ఇట్లకేమో డస్ నాట్ వాడతామండి అని చెప్పాను. సో ఇలా వాడినప్పుడు నేనేం చెప్పాను, డస్ లోనే ఆల్రెడీ ఈఎస్ ఉంది కాబట్టి వెర్బ్ ఎస్-ఫామ్ పెట్టక్కలేదు. అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో హీ, షీ, ఇట్లా వచ్చినప్పుడు డస్ నాట్ వాడతాం. డస్ లో ఆల్రెడీ ఈఎస్ ఉంది కాబట్టి ఎస్-ఫామ్ పెట్టక్కలేదు అని నేర్చుకున్నాం. ఓకే, తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకున్నది ఏంటి? ఎస్ అండ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎస్ అండ్ ఆన్సర్ క్వశ్చన్స్ పాజిటివ్, ఎస్ అండ్ ఆన్సర్ క్వశ్చన్ నెగిటివ్ నేర్చుకున్నాం. ఏం చేసాం? సేమ్ స్ట్రక్చర్, ఇదే స్ట్రక్చర్ కి దీని ముందు ఏం చేసాం? డూ గాని డస్ గాని పెట్టాం. ఓకే, అలా పెట్టాం. అదే నెగిటివ్ అయితే కనుక నాట్ ఒకటి యాడ్ చేసాం. ఇలా చేసాం. నేనేం చేశాను ఇక్కడ మీకు సెపరేట్ స్ట్రక్చర్ కింద ఇచ్చాను. ఫిఫ్త్ స్ట్రక్చర్ కింద చూడండి. ఇక్కడ డూ డస్ సబ్జెక్టు అంటే డూ డస్ నాట్ సబ్జెక్టు వెర్ ఫస్ట్ ఆబ్జెక్ట్. అంటే డు నాట్ డస్ నాట్ అనమాట. డు నాట్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడినా. డస్ నాట్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడదా అని డు నాట్ డస్ నాట్ లో మనం నెగిటివ్ స్ట్రక్చర్ కింద నేర్చుకున్నాం. ఇది డూ డస్ ఏమో పాజిటివ్ స్ట్రక్చర్. డూ డస్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. డూ ఐ స్పీక్ ఇంగ్లీష్, డస్ షీ స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ ఎస్-ఫామ్ పెట్టాలి యాక్చువల్ గా, కానీ ఎందుకు తీసేసాం? ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి. అదే నెగిటివ్ స్ట్రక్చర్ అయితే, నెగిటివ్ క్వశ్చన్ అయితే ఎస్ అండ్ ఆన్సర్ అయితే సింపుల్ గా నాట్ పెట్టాం. అంటే ఇదే స్ట్రక్చర్ కి ఇక్కడ ఏం చేస్తాం అనమాట, ఇంకో ప్లస్ పెట్టుకుని నాట్ పెట్టాం అనమాట. సో అదే స్ట్రక్చర్ నేను ఇక్కడ ఏం చేస్తాను, విడిగా ఇచ్చాను. చూడండి, విడిగా ఇచ్చాను. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఫుల్ ఆన్సర్ క్వశ్చన్. ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అంటే ఏంటి? మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. మనం నేర్చుకున్న స్ట్రక్చర్ లో ఇది చూడండి, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ కామన్ గా ఉంటుంది. ఎస్ అండ్ ఆన్సర్ క్వశ్చన్ పాజిటివ్ అవ్వాలంటే సబ్జెక్ట్ డూ డస్ దాని ముందు పెట్టాం. ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అవ్వాలంటే దాని ముందు క్వశ్చన్ వర్డ్ పెడతాం. వీటిని ఇంట్రాగేటివ్ వర్డ్స్ అని కూడా అంటారు అనమాట. ఓకే, యాక్చువల్ గా చూడండి, ఐ స్పీక్ ఇంగ్లీష్ కి దాని ముందు డూ పెట్టాం, దాని ముందు క్వశ్చన్ వర్డ్ పెట్టాం. వేర్ డు ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడతాను. ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అని అర్థం. దాని ముందు డూ పెడితే డు ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అని అర్థం. దాని ముందర వేర్ పెడితే వేర్ డు ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడతాను అని అర్థం. అదే నెగిటివ్ కావాలంటే సింపుల్ గా ఇంకో ఎగ్జాంపుల్ అయితే వెన్ డస్ షీ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పాను. ఇక్కడ
చూడండి, వెన్ డస్ షీ స్పీక్ ఇంగ్లీష్, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఇక్కడ డస్ వస్తుంది, ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి డూ వాడాము, ఇక్కడ షీ వచ్చింది కాబట్టి డస్ వాడాము. వెన్ డస్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడుతుంది, అది నెగిటివ్ కావాలంటే సేమ్ ఇదే స్ట్రక్చర్కి ఇక్కడ ప్లస్ పెట్టి నాట్ పెడితే సరిపోతుంది. అదే నేను ఏం చేశాను, సెపరేట్ గా స్ట్రక్చర్ ఇచ్చాను. చూడండి, క్వశ్చన్ వర్డ్, డూ డస్, నాట్, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. సో ఇది స్ట్రక్చర్ అన్నమాట. ఏం చేశాను నేను, ఐ స్పీక్ ఇంగ్లీషే, ఇక్కడ చూడండి ఐ స్పీక్ ఇంగ్లీష్, దానికి ముందు డో నాట్ పెట్టాను. డోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడినా. వై డోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడను. అలాగే షీ స్పీక్స్ ఇంగ్లీష్, ఒకవేళ ఉందనుకోండి అలాగుంటే డస్ నాట్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడదా. వెన్ డస్ నాట్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడదు అని ఈ విధంగా ఫుల్ ఆన్సర్ క్వశ్చన్. అంటే మనం నేర్చుకున్న 8 kinds of constructions లో 6 kinds of constructions మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మరి ఇక్కడ 7 ఉన్నాయి కదా అంటే ఎస్ వర్బ్ ని వేరే కన్స్ట్రక్షన్ గా మనం తీసుకోకూడదు, అందుకని 7 కింద వచ్చింది అనమాట. సో 6 kinds of constructions అయ్యాయి. నేను మీకు క్వశ్చన్స్, ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి అన్నది నేను మీకు ఇక్కడ చూపెడుతున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఏంటి, when we want to form full answer questions, we have to use the question words like that, which, when, etc. at the beginning of the structure. The test before question forms like do, does. Full answer question means the questions for which we have to give complete answer. అంటే ఏంటంట, క్వశ్చన్ వర్డ్స్ అయిన డూ డస్ ముందు వాటి విచ్ వెన్ మొదలైన క్వశ్చన్ వర్డ్స్ తీసుకొచ్చి పెడితే ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది. ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అంటే ఏంటి అర్థం, ఏ ప్రశ్నకి అయితే కంప్లీట్ గా ఆన్సర్ ఇస్తామో వాటిని ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాము. స్ట్రక్చర్ కూడా ఇచ్చాను చూడండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ వర్డ్, డూ డస్, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ మనం చూసారు, మీరు ఒక అబ్జెక్ట్ చేశారా, ఇది మనం నేర్చుకుంది ఫస్ట్. తర్వాత ఎస్ ఆన్సర్ క్వశ్చన్ కావాలంటే ఇది యాడ్ చేసాం, ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ కావాలంటే ఇది యాడ్ చేసాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, వేర్ డు యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటారు. దిస్ ఈస్ పాజిటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్. అంటే ఇక్కడ ప్లస్ మార్క్ పెట్టని చూడండి, పాజిటివ్ అంటే ప్లస్ మార్క్ అంటే పాజిటివ్ అనమాట. మరి నెక్స్ట్ నెగిటివ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, నెగిటివ్ రాశాను. నెగిటివ్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది, సేమ్ స్ట్రక్చర్ కి డూ డస్ తరఫున నాట్ పెడతా ఉంటాయి. క్వశ్చన్ వర్డ్, డూ డస్, నాట్, సబ్జెక్ట్, దానికి ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్ట్. వై డస్ నాట్ షీ లెర్న్ హిందీ, ఆమె హిందీ ఎందుకు నేర్చుకోదు అని అర్థం అనమాట. ఇది ఈ విధంగా మనం ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ పాజిటివ్ నెగిటివ్ రాస్తాం. నేను ఈజీగా ఉండడానికి కోసం ఒక సింపుల్ ప్రెజెంట్, అంటే మొదట్లో మీరు నేర్చుకున్న దానికి ఏ విధంగా మనం క్వశ్చన్ ఫామ్ చేయాలంటే ఏమేమి పెట్టాలన్నది క్లియర్ గా రాశాను. ఇక్కడ అసలు ఫస్ట్ మీరు నేర్చుకుంది ఏంటి, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. ఇది నేర్చుకున్నారు ఫస్ట్ లో, అంతేనా. ఈ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ నేర్చుకున్నారు. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తాం, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పి, యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇది క్వశ్చన్ అవ్వాలంటే ఏం చేయాలి, డూ డస్ పెట్టాలి. ఆ స్ట్రక్చర్ ముందు డూ డస్ పెట్టాలి. తర్వాత ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ కావాలంటే క్వశ్చన్ పెట్టాలి. క్వశ్చన్ వర్డ్ డూ డస్ వచ్చింది, ఇది క్వశ్చన్ కాబట్టి మనకి క్వశ్చన్ అని తెలియడం కోసం పంక్చుయేషన్ మార్క్ ఏం చేస్తాం, క్వశ్చన్ మార్క్ పెట్టాం. ఇప్పుడు యూ లెర్న్ ఇంగ్లీష్ కి డూ డస్ లో ఏం పెడితే మనకి ఎస్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది, డూ. ఎందుకంటే యూగా పెట్టి, సబ్జెక్ట్ యూగా పెట్టి డూ పెట్టాం. వెంటనే డూ పెట్టినట్టు ఇది క్వశ్చన్ అయిపోయింది కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం, క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం. ఇది ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అవ్వాలంటే ఏదో క్వశ్చన్ వర్డ్ పెట్టండి, వేరు పెట్టాను ఇక్కడ, వేర్ డు యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటారు అని అంటున్నారు. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం, యూ క్రిటిసైజ్ అదర్స్ అని ఉంది, మీరు ఇతరులను విమర్శిస్తారు అన్నాం. ఇప్పుడు యూ క్రిటిసైజ్ అదర్స్ మామూలుగానే సెంటెన్స్ ఉంటుంది. దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ యూకి ఏం వాడాలి, డూ వాడాలి. డూ పెట్టండి, డూ యూ క్రిటిసైజ్ అదర్స్ అని వచ్చింది, మీరు ఇతరులను విమర్శిస్తారా, ఇది క్వశ్చన్ కాబట్టి వెనకాల క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం, క్వశ్చన్ వర్డ్. ఇది ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అంటే ఆ డూస్ ముందు క్వశ్చన్ వర్డ్ అయినా ఏదో క్వశ్చన్ వర్డ్ వై పెట్టాను నేను, వై డు యూ క్రిటిసైజ్ అదర్స్, నువ్వు ఇతరులను ఎందుకు విమర్శిస్తావు అని అర్థం. ఈ థర్డ్ పర్సన్ సింగులర్, షీ సాల్వ్స్ దిస్ సమ్, షీ సాల్వ్స్ దిస్ సమ్ అన్నదాన్ని క్వశ్చన్ చేయాలంటే ఎస్ ఆన్సర్ క్వశ్చన్ ఫస్ట్ చేయాలి. ఎస్ ఆన్సర్ క్వశ్చన్ చేయాలంటే షీకి డస్ వాడతాం కాబట్టి డస్ పెట్టాం. డస్ లో ఆల్రెడీ ఈఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ ఫామ్ తీసేస్తాం, ఎస్ ఫామ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది క్వశ్చన్ కాబట్టి వెనకాల క్వశ్చన్ మార్క్ పెట్టాం. షీ సాల్వ్ దిస్ సమ్, ఇది ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అవ్వాలంటే ఏదో క్వశ్చన్ వర్డ్ డస్ ముందు పెట్టండి,
హౌ డస్ షీ సాల్వ్ దిస్ సమ్? హౌ అని క్వశ్చన్ వర్డ్ పెట్టుకున్నాను, మీకు నచ్చిన క్వశ్చన్ వర్డ్ పెట్టుకోవచ్చు, నేను తర్వాత చాలా క్వశ్చన్ వర్డ్స్ ఇస్తాను మీకు. హౌ డస్ షీ సాల్వ్ దిస్ సమ్? అలాగే ఇక్కడ నెగిటివ్స్ చూద్దాం. ఇప్పుడు నెగిటివ్స్ ఎలా ఉంటుంది అంటే, నెగిటివ్ క్వశ్చన్ సబ్జెక్ట్ వెర్బ్ మీరు నేర్చుకున్నారు, వెర్బ్ ఆబ్జెక్ట్. దీని ముందు ఏం పెడితే నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది అంటే, టు ఫార్మ్ negatives on full answer questions we have to use and we have to follow the following structure. ఏంటి ఆ స్ట్రక్చర్? ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీని ముందు ఏం పెడితే మనకి నెగిటివ్ అవుతుంది? డో నాట్, డస్ నాట్. అంటే సబ్జెక్ట్ ముందు డో నాట్, డస్ నాట్ పెడితే నెగిటివ్ ఆన్ ఆన్సర్ క్వశ్చన్. వెంటనే మనం ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్ పెట్టాలి. తర్వాత మనం ఏం చేయాలి? ఇది ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అవ్వాలంటే దాని ముందు క్వశ్చన్ వర్డ్ పెట్టాలి. అంటే క్వశ్చన్ వర్డ్ డు నాట్, డస్ నాట్, సబ్జెక్ట్, దెన్ ఫస్ట్ ఫార్మ్, ఆబ్జెక్ట్. ఇప్పుడు రవి సీస్ ద సినిమాస్ అనే ఎగ్జాంపుల్ ఉంది, అది మామూలు సెంటెన్స్. అంటే ఈ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఈ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ని ఇచ్చాను నేను ఇక్కడ, రవి సీస్ ద సినిమాస్. ఓకే, రవి సబ్జెక్ట్, ఓకే, వెర్బ్ సీస్, మిగతాదంతా ఆబ్జెక్ట్, ద సినిమాస్. ఓకే, ఇప్పుడు ఈ రవి సీస్ ద సినిమాస్ కి డు నాట్, డస్ నాట్ లో ఏం పెడితే రవికి ముందు నెగిటివ్ అవుతుంది అంటే డస్ నాట్. ఎందుకు? రవి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీతో సమానం. డస్ లో ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి వెర్బ్ ఎస్వాము తీసేసాం. వెంటనే ఇది క్వశ్చన్ కాబట్టి వెనకాల క్వశ్చన్ మార్క్ పెట్టేసాం. ఇప్పుడు ఎస్ అండ్ ఆన్సర్ క్వశ్చన్ నెగిటివ్ వచ్చింది, ఇది ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అవ్వాలంటే దీని ముందు క్వశ్చన్ కూడా పెట్టాలి. వై పెట్టాను? వై డస్ నాట్ రవి సీ ద సినిమాస్ అని. ఇంకో ఎగ్జాంపుల్, హీ కిక్స్ ద బాల్. హీ కిక్స్ ద బాల్ లో నెగిటివ్ సెంటెన్స్ ఫార్మ్ చేయాలంటే ముందర మనం హీ కాబట్టి డస్ నాట్ పెడతాం, ఇంకో డస్ నాట్ పెట్టాం. డస్ నాట్ లో ఈఎస్ ఉంది కాబట్టి కిక్ కొని ఎస్ వన్ తీసేస్తాం. ఇది క్వశ్చన్ అయిపోయింది కంటే వెంటనే క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాం. ఇది ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అవ్వాలంటే వై డస్ నాట్, వై అని క్వశ్చన్ వర్డ్ పెట్టుకున్నాను, వై డస్ నాట్ హీ కిక్ ద బాల్ అని. ఈ విధంగా మనం ఫుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫామ్ చేస్తాం అన్నమాట. లేకపోతే ఇవి క్వశ్చన్ వర్డ్స్ ఉన్నాయి చూడండి, వాట్ అంటే ఏమిటి, విచ్ అంటే ఏది, హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరిని, హూస్ అంటే ఎవరి యొక్క, వాట్ టైం అంటే ఎన్నింటికి, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు, హౌ ఎలా, హౌ మచ్ ఎంత, హౌ మెనీ ఎన్ని, హౌ ఆఫెన్, హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా, ఎన్నాళ్ళకి ఒకసారి, ఎంతసేపటికి ఒకసారి అని అర్థం అన్నమాట. నెక్స్ట్ చూడండి, హౌ ఫార్ ఎంత దూరం, ఎంత వరకు. నెక్స్ట్ చూడండి, హౌ లాంగ్ ఎంతసేపు, ఎంత సమయము, ఎంత కాలము. అంటే టైం చెప్పడానికి వాడతాం. క్రింద నుంచి క్రింద పడవు చెప్పడానికి, అంటే రోడ్లు పడవు, నదులు పడవు, ఈ కాలువల పడవు చెప్పడానికి వాడతాం అన్నమాట. హౌ లాంగ్ ఇన్ దిస్ క్యానల్, ఈ క్యానల్ ఎంత పొడవు ఉంది, కింద నుంచి క్రిందకి. ఓకే, నెక్స్ట్ హౌ సూన్ అంటే ఎంత త్వరగా. అలాగే హౌ ఎర్లీ అంటే ఎంత పెందలగడనే, సూన్ అంటే త్వరగానంత, ఎర్లీ అంటే పెందలగడనే. ఎగ్జాంపుల్, హౌ ఎర్లీ డు యు గో టు హౌస్, నువ్వు ఎంత పెందలగడనే మీ ఇంటికి వెళ్ళిపోతావు అని అర్థం. హౌ లేట్ అంటే అంత ఆలస్యంగా. హౌ ఓల్డ్ అంటే ఎంత వయసు, హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఈజ్ యువర్ ఫాదర్ ఎట్సెట్రా అనమాట. నెక్స్ట్ హౌ హాట్ అంటే ఎంత కారంగా, ఎంత వేడిగా, వేడిగా ఉంది. హౌ హాట్ డు యు టేక్ టీ, నువ్వు ఎంత వేడిగా టీ తాగుతావు అని అర్థం అనమాట. ఫ్రమ్ వాట్ టైం టు వాట్ టైం, ఇది మనం సొంతంగా తయారు చేసుకున్నాం అనమాట. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అని అర్థం. ఫ్రమ్ వాట్ టైం టు వాట్ టైం ఆర్ యూ అవైలబుల్ ఇన్ యువర్ ఆఫీస్ రూమ్, మీరు మీ ఆఫీస్ రూమ్ లో ఏ టైం నుండి ఏ టైం వరకు మాకు అందుబాటులో ఉంటారండి అని అర్థం అనమాట. అలాగే ఫ్రమ్ వేర్ ఎక్కడి నుంచి, అలాగే టు హోమ్ ఎవరికి, ఫ్రమ్ వేర్ డు యూ బ్రింగ్ డ్రింకింగ్ వాటర్, మీరు మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. టు హోమ్ డు యూ గార్లాండ్ దిస్ గార్లాండ్, ఈ గార్లాండ్ అంటే ఈ దండ మీరు ఎవరికి వేస్తారు. హౌ లాంగ్ ఎగో ఎంత కాలం క్రితం, ఎంత కాలం క్రితం మీరు ఏ ఊరు వచ్చేసారు. హౌ లాంగ్ ఎగో డిడ్ యూ కమ్ టు దిస్ స్టేషన్. అలాగే హౌ మెనీ మెంబర్స్, హౌ మెనీ అనే క్వశ్చన్ వర్డ్ మీకు ముందర ఆల్రెడీ రాశాను. దాని తర్వాత ఏదో ఒక నౌన్ ఇలాగా హౌ మెనీ క్వశ్చన్ పడుతుంది, ఏదో ఒకటి పెడుతూ ఉండాలి. ఇక్కడ హౌ మెనీ మెంబర్స్ అనో, పెన్స్ అనో, బుక్స్ అనో ఏదో ఒకటి పెడుతూ ఉండాలన్నమాట. అలా నౌన్ పెట్టకుండా మనం హౌ మెనీ మీద ఎక్కువ క్వశ్చన్ వర్డ్స్ ఫామ్ చేయడం. హౌ మెనీ మెంబర్స్ ఎంతమంది, హౌ మెనీ మెంబర్స్ డు యూ టేక్ ఆన్ ఎక్స్కర్షన్ అంటే ఎంతమంది మీరు ఎక్స్కర్షన్ తీసుకెళ్తారు. హౌ మెనీ పెన్స్ డు యూ టేక్ టు ద ఎగ్జామ్ హాల్, అంతేగాని హౌ మెనీ డు యూ టేక్ పెన్స్ అని చెప్పకూడదు. హౌ మెనీ పెన్స్ అని చెప్పేసిన తర్వాత అప్పుడు డూ డజన్ పెట్టాలి. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ స్టూడెంట్స్ డు యూ టేక్ ఆన్ ఎక్స్కర్షన్, ఎంతమంది విద్యార్థులు మీరు తీసుకువెళ్తారు. ఓకే, నెక్స్ట్ టు వేర్ ఎక్కడికి, టు వేర్ డు యూ క్యారీ దిస్ లగేజ్, ఈ లగేజ్ మీరు ఎక్కడికి తీసుకెళ్తారు అని అర్థం. ఫ్రమ్ హోమ్ ఎవరి నుంచి, ఫ్రమ్ హోమ్ డు యూ లెర్న్ ఇంగ్లీష్, మీరు ఎవరి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. మనం తెలుగులో అయితే
ఎవరు వద్ద నేర్చుకుంటున్నారు, ఎక్కడ నేర్చుకుంటున్నారు అని అంటాం. వద్ద అంటే అక్కడ మీనింగ్ ఉంచాను కాబట్టి ఫ్రమ్ హూమ్ అని చెప్పాలి. ఆ ఉద్దేశం అయితే ఫ్రమ్ హూమ్ అని చెప్పాలి. నెక్స్ట్ వాట్ ఎల్స్, ఇంకా ఏ. ఎల్స్ అంటే ఇంకా అండి. ఎల్స్ చాలా వాటికి పెడతాం. అలా ఎల్స్ వస్తే ఇంకా అని అర్థం. వాట్ ఎల్స్ అని అర్థం. అంటే వాట్ ఎల్స్ అంటే ఇంకా ఏ, ఇంకా ఏమిటి. వాట్ ఎల్స్ డు యు ఈట్. వేర్ ఎల్స్ ఇంకా ఎక్కడ, ఇంకా ఎక్కడెక్కడ. వేర్ ఎల్స్ డస్ యువర్ సార్ స్టార్ట్ హిస్ బ్యాచెస్. మీ సార్ ఇంకా ఎక్కడెక్కడ బ్యాచెస్ మొదలు పెడతారు. హూమ్ ఎల్స్ ఇంకా ఎవరికి, ఇంకా ఎవరిని, ఇంకా ఎవరిని అని అర్థం అనమాట. ఇంకా టూ పెడితే టూ హూమ్ ఎల్స్ అంటే ఇంకెవరికైనా వస్తుంది. హూమ్ ఎల్స్ అంటే ఎవరిని, ఇంకా ఎవరిని. టూ హూమ్ ఎల్స్ అంటే నెక్స్ట్ వచ్చిన టూ హూమ్ ఎల్స్ అంటే ఇంకా ఎవరికైనా. హూమ్ ఎల్స్ డూ యూ ఇన్వైట్, ఇంకా ఎవరు నువ్వు ఆహ్వానిస్తావు. టు హూమ్ ఎల్స్ డు యూ సెండ్ గ్రీటింగ్స్, ఇంకా ఎవరెవరికి నువ్వు గ్రీటింగ్స్ పంపిస్తావు. వెన్ ఎల్స్ ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడెప్పుడు. వెన్ ఎల్స్ డస్ యువర్ సార్ గో అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్, ఇంకా ఎప్పుడప్పుడు మీ సార్ క్లాస్ నుంచి బయటకు వెళ్తారు. హౌ ఎల్స్ అంటే ఇంకెలా. హౌ ఎల్స్ డు యూ సాల్వ్ దిస్ సమ్, ఇంకా ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తావు. నెక్స్ట్ వై ఎల్స్ ఇంకా ఎందుకు అంటే వై ఎల్స్ డు యూ క్రై, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అర్థం. హౌ టాల్ అంటే మనిషి పడు, అంటే జీవం ఉన్న వాటికి హౌ టాల్ వాడాలి, జీవం లేని వాటికి హౌ హై వాడాలి. అంటే స్టాచ్యూస్ వాటికి, మనం పోల్స్ కి, స్తంభాలకి వాటికి హౌ హై వాడతాం అనమాట. హౌ టాల్ అంటే మనం ప్రాణం ఉన్నాం. హౌ టాల్ ఆర్ యూ, నువ్వు ఎంత పడవు. హౌ టాల్ ఇస్ దిస్ ట్రీ. అలాగే హౌ హై ఇస్ దిస్ బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఎత్తెంత అని అర్థం అనమాట. హౌ మచ్ వెయిట్ అంటే ఎంత బరువు. హౌ మచ్ వెయిట్ ఆర్ యూ, నువ్వు నీ బరువు ఎంత. అలాగే హౌ వెయిట్ అంటే దీన్ని కూడా హౌ వెయిట్ కూడా ఏం చేస్తా అంటే ఎంత బరువు అనే సందర్భంలో వాడతాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. విచ్ బ్రాంచ్ ఆఫ్ దిస్ ట్రీ, ఇది సొంతంగా తయారు చేసుకోండి. ఈ చెట్టు యొక్క ఏ కొమ్మ. విచ్ బ్రాంచ్ ఆఫ్ దిస్ ట్రీ గివ్స్ మోర్ ఫ్రూట్, ఈ చెట్టు యొక్క ఏ కొమ్మ ఎక్కువ పండ్లను ఇస్తుంది. అలాగే హౌ ఫ్యాట్, నువ్వు అంటే ఎంత లావు. హౌ ఫ్యాట్ ఆర్ యూ, నువ్వు ఎంత లావు అని అర్థం. హౌ స్టౌట్ ఆర్ యూ అని కూడా అనొచ్చు. అట్ వాట్ టైం, ఎన్నింటికి. అట్ వాట్ టైం అనొచ్చు, ఉత్తి వాట్ టైం అనొచ్చు, ఎన్నింటికి. వాట్ టైం డస్ యువర్ క్లాస్ స్టార్ట్, మీ క్లాసు ఎన్నింటికి మొదలవుతుంది. బై వాట్ టైం అంటే ఎన్నింటికల్లా. బై వాట్ టైం డు యూ గో టు క్లాస్, ఎన్నింటికల్లా నువ్వు క్లాస్కి వెళ్తావు. విత్ ఇన్ వాట్ టైం, ఏ సమయంలోపు అని అర్థం. విత్ ఇన్ వాట్ టైం డు యూ క్లియర్ అప్ మ్యాటర్, ఏ సమయంలోపు నువ్వు అప్పు తీరుస్తావు. అదిగే హూస్ బుక్. హూస్ అన్న క్వశ్చన్ కూడా ఉత్తినే ఇప్పుడు వచ్చేది 90%, ఒక 10% రావడానికి అవకాశం ఉంది. సాధారణంగా హూస్ తర్వాత ఏదో ఒక నౌను బుక్ నో సైట్ లోనో ఏదో పెట్టారు. హూస్ బుక్, ఎవరి పుస్తకము. హూస్ బుక్ డు యూ టేక్. హూస్ సైకిల్ డు యూ రైడ్, ఎవరి సైకిల్ నువ్వు తొక్కుతావు అనే విధంగా క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనం నోట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ వర్డ్స్ అన్నిటినీ కూడా మీరు బాగా కడతా చేయాలి. ఎలా కడతా చేయాలి అంటే వర్బ్స్ ని ఏ విధంగా కడతా చేయమని చెప్పానో అదే విధంగా మీరు క్వశ్చన్ వర్డ్స్ అన్నిటిని కడతా చేయాల్సి ఉంటుంది. నేను సెపరేట్ గా మీకు క్వశ్చన్ వర్డ్స్ నోట్స్ తో సహా ఇచ్చేసాను. ఇవి క్వశ్చన్ వర్డ్స్. ఈ క్వశ్చన్ వర్డ్స్ అన్ని కూడా బాగా కడతా చేసి నేను కొన్ని తెలుగు సెంటెన్స్లు పంపిస్తాను మీకు. ఆ తెలుగు సెంటెన్స్ మీరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయండి. ఓకే అమ్మా. విత్ దిస్ ఐ యామ్ స్టాపింగ్. I shall meet you with new lesson tomorrow.